భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను తాతా మధు పరిశీలించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేయనున్న ఆయిల్ రిఫైన్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కర్మాగారాన్ని అశ్వరావుపేటకు తీసుకువస్తామని జారే ఆదినారాయణ మాటలకు తాతా మధు కౌంటర్ ఇచ్చారు. పొంగులి శ్రీనివాస్ రెడ్డి ఎంగిలి మెతుకులు తినేందుకు ఉన్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగుణ జనాభా ఉన్నటువంటి గ్రామాలన్నింటి కొత్త గిరిజన తాండాలు కోయగూడలన్నింటినీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా మేము గ్రామ పంచాయతీలు చేసుకోవడం జరిగింది. అంటే మా తాండాల్లో మా గూడాల్లో మాదే రాజ్యమని గిరిజనులు నినదిస్తే ఆ యొక్క అవకాశాన్ని కల్పించింది బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినాయి. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా ఈ అశ్వరావుపేట నియోజకవర్గాన్ని మిగతా నియోజకవర్గాల పోటీగా అభివృద్ధి చేస్తామని ఈ యొక్క సందర్భంగా ఈ 5 మండలాల ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒకటే ఒక విషయం మీ మీడియా ద్వారా 5 మండలాల ప్రజానీకానికి అశ్వరావుపేట ఓటర్లందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అశ్వరావుపేటలో ఉన్న గిరిజనులు గిరిజనేతరులు కూడా కేసీఆర్ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఆదివాసీలు ఇవాళ గిరిజనులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారిలో ఒక కొమరం భీముని చూసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే జంగిల్